ఎప్పుడు పాయసం సేమియా సగ్గుబియ్యంతోనే కాకుండా అప్పుడప్పుడు ఆరోగ్యాన్ని పెంచే కొర్రల పాయసం చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా 1 కప్పు కొర్రలు తీసుకొని కుక్కర్లో వేసి నీట్గా 3 సార్లు కడుక్కొని 1 కప్పు కొర్రలకు 2 కప్పుల వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన కొర్రలను వేరొక లోతు కడాయిలో వేసుకొని 1 కప్పు కొర్రలకు 1 కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ లోపు వేరొక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టి కొర్రల్లో వేసిన బెల్లం కరిగిన తర్వాత 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసి అలానే 1 స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకొని పాయసం దగ్గర పడుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆరోగ్యాన్ని మేలు చేసే కొర్రల పాయసం తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.